హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో. నేను కుదరక ఇవాళ పెడుతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా పూజా విధానం. ఆ రోజు నేను 3 గంటలకు లేచి పనంతా తీర్చుకొని అన్నీ తయారు చేసి పెట్టి మా ఆయనని లేపిన. ప్రతి ఇంట్లో మగవారు దీపం వెలిగిస్తే ఆ ఇంటికి, ఇంట్లో పిల్లలకి, తన భార్యకి క్షేమం, ఆరోగ్యం. నేను మాత్రం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టి మా ఆయనతోనే నేను పూజ చేపిస్తా, దీపాలు వెలిగిస్తా. నేను కూడా 365 ఒత్తులు కాల్చిన, తర్వాత కాల్చిన. ఫస్ట్ అయితే మా ఆయనని కాల్చమని చెప్పిన. మగవాళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి మనం ఇలా అన్నీ తయారు చేసి పెడితే వాళ్ళు దీపాలు వెలిగిస్తారు కదా. కూర్చొని నిమ్మలంగా ప్రశాంతంగా ప్రతి ఇంట్లో ఇలాగే చేయండి. మగవాళ్ళతో దీపం వెలిగించండి. ఆ ఇంటికి, ఇంట్లో మనుషులకి అంత శుభం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే వాటర్లో ఉసిరి ఆకు వేసుకుంటారు. వేసుకొని చేస్తే చాలా మంచిది అంటారు. ఈ కార్తీక పౌర్ణమిలో 365 ఒత్తులు ఎందుకు కాల్స్తారంటే, రోజు మనకి అంటు ముట్టు అని ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు కాల్చుకుంటే 365 రోజులు మనం దీపం వెలిగించినట్టు అవుతుంది. ఆ పరమశివుడికైనా ఏ దేవుడికైనా. తర్వాత మేము నీళ్ళల్లో వదలడానికి ఈ అరటి డొప్ప మీద ఒత్తులు చేసి నేను దీపాలు వెలిగించిన. ఆ వాటర్లో వదిలేసినాం. ఇద్దరం కొన్ని అక్షింతలు వేసినాం. ఆ వాటరు తల మీద చల్లుకుంటే మనం నదీ తీరాన స్నానం చేసినట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఉసిరి చెట్టు దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టిన. మా ఆయనని మళ్ళీ అక్కడ వెలిగించమని చెప్పిన. తర్వాత మా శివుడికి, లక్ష్మికి మంచిగా స్నానం పోసి వాటికి బొట్లు పెట్టినాం. ఒక అరటిపండు కూడా వేసినాం. ఇక్కడ చూడండి మా తులసమ్మ దగ్గర ఎంత బాగా చేసుకున్నానో. మీరు ఇలాగే చేసిరా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము నోముకున్నాం కదా, ఇవాళ కొమ్మకు పెట్టుకుంటాం. కొమ్మ పెట్టడం అంటే ఇలా పటవల దగ్గర మళ్ళీ మేము ప్రసాదం చేసి నైవేద్యం చేసి అక్కడ పెట్టి, అక్కడ ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేసుకుంటాం. ఆ పటవాలు మనం మళ్ళీ భద్రపరచుకోవాలి. వెనుకటనైతే దువ్విట్లు ఉండేది, అంటే కిటికీలు తలుపులు ఉండేవి కదా, అందులో భద్రపరచుకునేది ఈ పటవలు. మేమైతే పైన సలాక ఉంటుంది, దాని పైకి కడతాం. ఇక్కడ చూడండి, గుడికి వెళ్ళడానికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం అవి బుట్టలో పెట్టుకుందాం. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అక్షింతలు, అగరబత్తీలు, ఇంకా శివుడికి ఇష్టమైన ఉమ్మెత్తకాయలు, ఉసిరికాయలు 11, అరటి పండ్లు 2, ఒకటి పొగ వేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఈ ఉసిరికాయల మీద ఒత్తులు చేసుకున్న 11 బియ్యం పిండి ప్రమిదలు, వాటరు, అగ్గిపెట్టె, నెయ్యి, మన ఆవు నెయ్యి ఉంటుంది కదా అది, పువ్వులు, కొబ్బరికాయలు. మా పాప కూడా కాల్స్తా అన్నది ఈసారి, అందుకనే 365 ఒత్తులై 2 తీసుకున్నా, 2 కొబ్బరికాయలు తీసుకున్నా. ఇలా మనం ఫస్టే అన్నీ తయారు చేసి పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు అడావిడి అనేది ఉండదు. మర్చిపోకుండా తీసుకెళ్తాం అన్నీ. నేను గుడికి వెళ్ళినా అండి. నేను అక్కడ మంచిగా కొన్ని నీళ్ళు చల్లుకొని పసుపు రాసి ముగ్గు వేసుకున్న. దానిపైన మన బియ్యం పిండి ప్రమిదలు, ఉసిరికాయ, దీపాలు అన్నీ వెలిగిస్తున్నా. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర 4 గంటలకి, తెల్లవారుజామున 4 గంటలకి మా ఆయనతో వెలిగిస్తా. తర్వాత నేను వెలిగిస్తా తులసమ్మ దగ్గర. ఈవినింగ్ వచ్చేసి ప్రదోష కాలంలో ఈ రాత్రి వెలిగిస్తా ఇక్కడ గుడి దగ్గర. ఈసారి మా పాప వెలిగిస్తా అన్నది కాబట్టి ఇద్దరం వెలిగించినాం. నేను ఇక్కడ శివుడి లింగం ముందు వెలిగించిన. మా పాప ధ్వజస్తంభం దగ్గర వెలిగించింది. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెకరేషన్ అయినా దీపాలైనా. ఇక్కడ చూడండి అందరు వచ్చేసిండ్రు.
మేము వెళ్ళిన తర్వాతనే వచ్చిండ్రు. ప్లేస్ దొరకదని మేము 6:45కే పావు తక్కువ 7 గంటలకే వెళ్ళినాం. ఇక్కడ ఉన్నారు మా ఇంటి పక్క కూతురు అవుతుంది. తను ఫస్ట్ టైం అన్నట్టు ఇలా చేసుకో అని చెప్తే చేసుకుంది. మా పక్కన ఒక వదిన వచ్చింది, ఆమె కూడా వెలిగిస్తుంది ముగ్గు వేసి. నేను హారతి ఇచ్చిన. అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వెలిగిస్తున్న పిన్ని నాకు తెలియదు చెప్పాలి అంటే పక్కకే కూర్చోబెట్టుకొని అన్నీ చెప్పిన. మనం ఎలా చేస్తామో అలా, ఇంకేదైనా లేకపోతే ఇచ్చిన అన్నట్టు నా దగ్గర ఉన్నవన్నీ. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి ఎంతమంది వచ్చిర్రో గుడికి. చాలా కన్నుల విందుగా ఉంది కదా. మీరు ఇలాగే చేసుకున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు